రాజేష్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు హంస అధ్యక్షుడు నామ సైదులు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. మూసి సుందరీకరణ పేరుతోటి 1,00,000 కోట్ల ప్రజా దునియోగం చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగడుతూ బీఆర్ఎస్వి మరియు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ మరియు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యార్థి సంఘాలకు ఆహ్వానించినందుకు బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు సీరన్నకు, అలాగే బీఆర్ఎస్ నాయకులు తుంగ బాలన్న, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రవీణ్ కుమార్ సార్, అలాగే ఉస్మాన్ యూనివర్సిటీ మాజీ రవీందర్ యాదవ్ సార్ గారు, అలాగే ప్రకాష్ గారికి అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ఉద్యాభివందనాలు, జైభీములు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా, దళిత సంఘాలుగా ఈరోజు మూసి ఒడ్డున ఎవరు ఈడ ఎస్సీ ఎస్టీ బీసీలే, దళితులు, మాల మాదిగలు మరియు గిరిజనులు బీసీలే ఉంటున్నారు. ఈ యొక్క ప్రధానంగా మీరు అణచివేసేది ఏంటంటే ఈ మా యొక్క ఓట్లతోటి అధికారంలోకి వచ్చి మా మీదనే ఈరోజు నీ అస్త్రం ఉపయోగిస్తున్నావు. రేవంత్ రెడ్డి ఇది ఒక్కటి గుణపాఠం తెలియజేసుకోవాలా. ప్రధానంగా రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, నువ్వు వెంటనే యొక్క మూసి సుందరీకరణ ఆపేయాలా, లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ యొక్క నీ మూసి పరివారక ప్రాంతాల్లో ఉన్న ప్రజలే నీకు గుణపాఠం చెప్పక తప్పదు. అలాగే ఏదైనా ఒక నిర్మాణాలు కానీ ఈ యొక్క ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కానీ నిర్మాణాలు చేపట్టాలంటే ముందుగా ప్రజల యొక్క అభిమానం చూరగొని యొక్క నిర్మాణం చేపట్టాలా. కానీ ఆ కన్నీళ్లతోటి నువ్వు నిర్మాణం చేపడితే అది శాశ్వతం, చరిత్రని నువ్వు క్షమించదు. ప్రజల యొక్క అభిమానంతో చేపడితేనే నువ్వు చరిత్రలో నిలిచిపోతావు. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ప్రజాస్వామికవాదులు అని చెప్పుకొని ఈరోజు అధికారంలో తీసుకొని వచ్చి ఈ రేవంత్ రెడ్డి అందంలో కూర్చోబెట్టరు కదా. రేవంత్ రెడ్డికి మీరంతా మేధావులు చెప్పాలా. ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిండు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడుందో అక్కడ యొక్క సుందరీకరణ పేరుతోటి అక్కడ యొక్క పేద ప్రజల అసైన్ ల్యాండ్లు కానీ, బంజారా భూములు కానీ, ఈ యొక్క పోడు భూములు కానీ వాటిని అంతా కబ్జాలు చేసి వాళ్ళ యొక్క దందాలు మొదలుపెట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేద్దాం అనుకుంటారు. కానీ పేద ప్రజల జోలికి వస్తే మీరు మళ్ళా అధికారానికి దూరం కాక తప్పదని మేము తెలియజేస్తున్నాం. అలాగే మూసి సుందరీకరణ ఎక్కడ మొదలు పెట్టాలా, మూసి నది ఎక్కడ పుట్టిందో దాని పరిహార ప్రాంతం ఉందో అక్కడ మాత్రమే మొదలు పెట్టాలా. హైదరాబాద్లో ప్రధానంగా ఎందుకు చేస్తున్నాం, ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎక్కువ ఉంది కాబట్టి, ఇక్కడ విలువైన భూములు ఉన్నాయి కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ప్రధానంగా ఈ యొక్క మూసి సుందరీకరణ పేరుతోటి 1,00,000 కోట్ల యొక్క ప్రజాధనం దుర్వినియోగం చేయాలనుకుంటున్నావు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నీళ్లు నిధులు నియామకాలనే యొక్క ట్యాగ్లైన్ తోటి రాష్ట్రం వచ్చింది కదా. ఈరోజు విద్యార్థులకు ఈ ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్ లేవు, అవన్నీ పక్క వేసినావు. ఈ ప్రజా సమస్యలంతా గాలికి వదిలేసి ఈ యొక్క అనవసరమైన పేద ప్రజలు వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి హైదరాబాద్ నగరం యొక్క అభివృద్ధిలో కానీ ఈరోజు హైదరాబాద్ నగరం మీరు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అక్కడ గచ్చిబౌలి, నానక్రామ్ కూడా రకరకాల సుందరీకరణ కార్లలో తిరుగుతున్నారు కదా. ఆ శుద్ధి చేసే కార్మికులంతా మూసీ నది పరిహార ప్రాంతాల్లో నివసించే ప్రజలు జిహెచ్ఎంసీలు కానీ మా బిడ్డలే ఉంటారు, దళిత సోదరులు కానీ, బీసీలు కానీ. నీ యొక్క ఇల్లు గడిచేది కానీ మేమంతా సుందరీకరణ చేస్తేనే కదా మేము కష్టపడి రూపాయి కూడేసుకొని ఒక మా కళల ప్రపంచం, మా జీవితాంతంగా ఒక ఇల్లు మాత్రమే పేదోని కల ఏంది, జీవితాంతం ఒక ఇల్లే. అదే ఇల్లు కూడగొట్టాలనుకుంటున్నావుగా రేవంత్ రెడ్డి. నువ్వు యొక్క ఆలోచన విరమించుకొని ఈ యొక్క ప్రజలకు ఎంత ఇప్పుడు కోల్పోయి మీరు నిజంగా చేయాలనుకుంటే కోల్పోయిన దానికి రెట్టింపు వాళ్ళకు మంచి ప్లేసుల్లో కూడా చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రజా వ్యతిరేక విధానాలు, విద్యార్థి వ్యతిరేక విధానాలు చేసుకుంటే నిన్ను కన్నా భూస్థాపితం చేయడానికి కన్నా మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా, ఇటు దళిత సంఘాలుగా వెనకడుగు పోం. అలాగే మీరు ఏ కార్యక్రమాలు తీసుకున్నా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చైతన్యం కావాలన్నా భవిష్యత్తులో కూడా చేసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు, ఎందుకంటే మూసి అంటేనే ఆ పరిహార ప్రాంతం ఆ వాసన పోగొట్టాల. ప్రధానంగా అట్లా పోతుంటేనే దుర్గంధమైన వాసన వస్తుంది. ప్రధానంగా వాసన పోగొట్టే చర్యలు చేయండి. ఆ కంపెనీలన్నీ ఎవరికి ఉన్నాయి, మీ యొక్క బడా వ్యాపారవేత్తలకే ఉన్నాయి. ఈరోజు మీ యొక్క వ్యర్థాలన్నీ కూడా అందులో వదలబట్టి మేమే మా యొక్క దళిత బహుజనుల యొక్క దుర్వాసనను పీల్చుకుంటాం. మీరు పోయి ఎక్కడనో సిటీకి విల్లాలలోనే ఉంటూ మేము విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఈ యొక్క విలాసమైన జీవితం కారణం మా శ్రమ మీద మీ రోజు భోగాలు ఆడుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి కానీ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ రాహుల్ గాంధీ చెప్తున్నాం, భారత రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతున్నావుగా. ఈరోజు బహుజనుల యొక్క దళిత బహుజనులు కానీ అందరికీ అన్యాయం చేస్తున్నావు. మీ యొక్క ఇక్కడ పరిపాలన ఏం చేస్తుందో రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, మల్లికార్జున ఖార్గే దళితులే కదా. మల్లికార్జున ఖార్గే గారు మీరుగానే మాట్లాడాలా. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం జరుగుతుంది, రియల్ ఎస్టేట్ కోసం జరుగుతుంది ఆ మూసి సుందరీకరణ. ఒక్కసారి ఆలోచించి మీ యొక్క ప్రభుత్వం మీద ఆంక్షలు విధించి ప్రజా వ్యతిరేక విధానాలు చేయకుండా మల్లికార్జున ఖార్గే కానీ, రాహుల్ గాంధీ కానీ, రేవంత్ రెడ్డికి మీరు సూచనలు చేసి ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తే మాత్రం మేము ఈ ప్రజాస్వామ్యంలో చూస్తూ ఊరుకోం. సాధారణ ప్రజలు కానీ మూసి పరిహార ప్రాంతంలో నష్టం జరిగితే కానీ ల్యాండ్ కోల్పోయిన వారికి రెట్టింపు పరిహారం కల్పించి నిజాయితీగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై భీమ్. సైదు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఆర్పిఐ